ముఖచిత్రం మారబోతోంది. కేవలం ఒక పరిపాలనా రాజధానిగానే కాకుండా దేశంలోని ప్రధాన వాణిజ్య కేంద్రాలతో పోటీపడే స్థాయికి అమరావతిని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అమరావతిని ఒక అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్ హబ్గా మార్చాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఒక ప్రాంతం లాజిస్టిక్ హబ్గా మారాలంటే దానికి అన్ని దిక్కుల నుండి అత్యుత్తమ రోడ్డు, రైలు మరియు వాయుమార్గాల అనుసంధానముండాలి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర దక్షిణ భారతదేశాన్ని కలుపుతూ ఒక భారీ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. అదే ఖరగ్పూర్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే. ఇది కేవలం ఒక రోడ్డు మాత్రమే కాదు, రాష్ట్ర ఆర్థిక గతిని మార్చే ఒక రాజమార్గం. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఉపరితల రవాణా మరియు జాతీయ రహదారుల శాఖకు ఒక కీలక ప్రతిపాదనను సిద్ధం చేస్తోంది. పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్ నుండి ఒడిశాలోని కటక్, అక్కడి నుండి విశాఖపట్నం మీదుగా నేరుగా అమరావతిని కలుపుతూ ఒక యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించాలని సంకల్పించింది. సుమారు 446 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండే ఈ రహదారికి సంబంధించిన సవివరమైన ప్రాజెక్టు నివేదికను రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ శరవేగంగా రూపొందిస్తోంది. ఈ నివేదిక పూర్తయిన వెంటనే కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపి టెండర్ల ప్రక్రియను ప్రారంభించాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఈ హైవే అందుబాటులోకి వస్తే కోల్కతా నుండి చెన్నై వైపు వెళ్లే సరుకు రవాణాలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే యొక్క అలైన్మెంట్ చాలా ఆసక్తికరంగా మరియు వ్యూహాత్మకంగా రూపొందించబడింది. సాధారణంగా జాతీయ రహదారులు మైదాన ప్రాంతాల గుండా వెళ్తాయి. కానీ ఈ నూతన రహదారిని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఏజెన్సీ మరియు గిరిజన ప్రాంతాల మీదుగా ప్రతిపాదించారు. ప్రతిపాదిత రూట్ మ్యాప్ ప్రకారం ఈ హైవే అమరావతి నుండి మొదలై నూజివీడు, ఏలూరు, పోలవరం, అడ్డతీగల, చింతపల్లె, పాడేరు, సుంకి, పార్వతీపురం మన్యం మీదుగా వెళుతూ ఒడిశాలోని కటక్ మరియు పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్లను కలుపుతుంది. దీనివల్ల 2 ప్రధాన లాభాలున్నాయి. ఒకటి, ఇప్పటివరకు రవాణా సౌకర్యాలు లేక వెనుకబడిన మన్యం ప్రాంతాలకు జాతీయ రహదారి సౌకర్యం లభిస్తుంది. 2, అత్యంత రద్దీగా ఉండే ప్రస్తుత హైవేలకు ఇదొక చక్కటి ప్రత్యామ్నాయ మార్గంగా మారుతుంది. ప్రస్తుతం ఈ అలైన్మెంట్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. త్వరలోనే తుది రూట్ మ్యాప్ కేంద్రానికి వెళ్లనుంది. అసలు ఈ కొత్త రోడ్డు ఎందుకు అవసరం అని ప్రశ్నించుకుంటే సమాధానం నేషనల్ హైవే 16. ప్రస్తుతం కోల్కతా నుండి చెన్నై వెళ్లే వాహనాలన్నీ ఈ NH-16 పైనే ఆధారపడి ఉన్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీని, ముఖ్యంగా భారీ కంటైనర్ల రాకపోకలను తట్టుకునే శక్తి ఈ రహదారికి తగ్గిపోతోంది. విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం పోర్ట్ల నుండి వచ్చే సరుకు రవాణా మరియు సాధారణ ప్రయాణికుల రద్దీ వల్ల తరచుగా ట్రాఫిక్ స్తంభించిపోతోంది. ఈ సమస్యను అధిగమించాలంటే ప్రస్తుత రోడ్డును విస్తరించడం కంటే ఒక సమాంతరమైన కొత్త రహదారిని నిర్మించడమే సరైన పరిష్కారమని ప్రభుత్వం భావించింది. అందుకే అమరావతి నుండి విశాఖ, కటక్లను కలుపుతూ ఈ కొత్త ప్రతిపాదనను తెచ్చారు. ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అంశం కనెక్టివిటీ. ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ హైవేను నేరుగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానించబోతున్నారు. దీనివల్ల ఉత్తర భారతం నుండి వచ్చే సరుకు రవాణా వాహనాలు అమరావతి నగరంలోకి ప్రవేశించకుండానే ORR ద్వారా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు లేదా దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు సులభంగా వెళ్లగలుగుతాయి. అమరావతిని ఒక లాజిస్టిక్ హబ్గా మార్చడంలో ఈ అనుసంధానం వెన్నెముకగా నిలవనుంది. సరుకు రవాణా ఎంత వేగంగా జరిగితే లాజిస్టిక్స్ ఖర్చు అంత తగ్గుతుంది. తద్వారా అమరావతి పారిశ్రామికంగా బలపడుతుంది. కేవలం గ్రీన్ఫీల్డ్ హైవే మాత్రమే కాదు, రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం మరో ప్రతిపాదనను కూడా కేంద్రానికి పంపింది. ప్రస్తుతం ఒంగోలు నుండి కత్తిపూడి వెళ్లడానికి NH-16 ప్రధాన మార్గంగా ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఉన్న ఒంగోలు, చీరాల, బాపట్ల, మచిలీపట్నం, కత్తిపూడి కోస్టల్ హైవే లేదా 216 జాతీయ రహదారి మార్గాన్ని 4 వరుసలుగా విస్తరించాలని ప్రభుత్వం కోరింది. ఇది తీర ప్రాంతాల అభివృద్ధికి దోహదపడటమే కాకుండా పోర్టుల అనుసంధానానికి ఊతమిస్తుంది. ఒకవైపు ఏజెన్సీ ప్రాంతాల మీదుగా గ్రీన్ఫీల్డ్ హైవే, మరోవైపు తీర ప్రాంతం మీదుగా 4 వరుసల రహదారి. ఈ రెండూ పూర్తయితే ఆంధ్రప్రదేశ్ రవాణా ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది. చివరగా ఈ ప్రాజెక్టుల వల్ల సామాన్యుడికి, రాష్ట్రానికి ఒరిగేదేమిటి?
ఈ 446 కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్ హైవే మరియు అనుబంధ రహదారుల వల్ల సరుకు రవాణా సమయం భారీగా తగ్గుతుంది. విశాఖపట్నం, గంగవరం వంటి పోర్టుల నుండి అమరావతికి, అక్కడి నుండి రాయలసీమ, బెంగళూరు, చెన్నైలకు రవాణా సులభతరమవుతుంది. మారుమూల గిరిజన ప్రాంతాల్లో వ్యాపార వాణిజ్యాలు పెరుగుతాయి. కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఈ ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించి త్వరగా ఆమోదముద్ర వేస్తే రాబోయే కొన్నేళ్లలో అమరావతి కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా భారతదేశపు రవాణా చిత్రపటంలో ఒక కీలకమైన కూడలిగా అవతరిస్తుంది. పెట్టుబడులు వెల్లువలా వస్తాయి, పరిశ్రమలు తరలివస్తాయి, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆ సువర్ణ అధ్యాయానికి ఈ రోడ్డు కనెక్టివిటీ ప్రతిపాదనలే తొలిమెట్టు.